ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తిరిగి అభివృద్ధి బాట పట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రాజెక్టులను గట్టిగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలకే అమరావతిలో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కేవలం రాజధాని భవనాల నిర్మాణమే కాదు, ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు రైల్వే మార్గం, వంతెనల నిర్మాణాలను కూడా పెద్ద ఎత్తున ప్రారంభించారు. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా ఎర్రుపాలెం, నంబూరు మధ్య కొత్త రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. దాదాపు 56.53 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గానికి 22 గ్రామాల పరిధిలో భూములు సేకరిస్తున్నారు. ఈ రైలు మార్గం మొదటి దశలో ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు 27 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడతారు. ప్రాజెక్టుకు అవసరమైన భూముల్లో 741.8 ఎకరాలు ప్రైవేట్ భూములు కాగా 98.2 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవి. మరోవైపు 52.01 ఎకరాలు ఇనాం భూములుగా గుర్తించారు. ఖమ్మం, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలో భూసేకరణ ఇప్పటికే మొదలైపోయింది. అయితే కొన్ని గ్రామాల్లో రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతి, తుళ్లూరు, తాటికొండ, పెదకాకాని మండలాల్లో పలు గ్రామాల్లో పగ్గు మార్కింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. రెవెన్యూ అధికారులు స్థానికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 2047 కోట్లు మంజూరు చేసింది. రైల్వే మార్గం వెళ్లే గ్రామాల్లో ఇప్పటికే స్థల నిర్మాణ చర్చలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో గూడెం మాధవరం, అల్లూరు, జుజ్జూరు మరియు పల్నాడు జిల్లాలో వైకుంఠపురం, తూళ్లూరు వంటి గ్రామాలు ఇందులో ఉన్నాయి. ఈ అభివృద్ధి ప్రణాళికలు అమరావతిని ఒక సమగ్ర రాజధానిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.